ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే హాఫ్ డే ఇంటికైతే పోతున్నాం. ఎందుకంటే మా అన్నకైతే ఫీవర్ వచ్చింది. చూడరు ముఖం అంతా ఎట్లయిపోయిందో. అందుకనే మా డాడీ అయితే వచ్చిండు. నేనైతే ఫోన్ చెప్పి ఇచ్చిన, స్కూల్లోనైతే ఏడ్చింది. అందుకనే మా డాడీకి మా మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ అన్న ఇట్లా ఏడుస్తుందని చెప్తే మా డాడీని అయితే పంపించింది. సో ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే పోతున్నాం. హాఫ్ డే డుమ్మా కొట్టిన నేనైతే మంచిగా. చూడరు మా అన్న ముఖం అయితే ఎట్లయిందో, ఏడ్చింది పాపం. ఫస్ట్ సార్ పంపి అన్నాడు, దాని తర్వాత అప్పుడు ఏడ్చింది. మళ్ళీ సార్ ఏడ్చింది చూసి పంపించింది. ఇక చూడరు మా అన్న ముఖం ఎట్లయిందో. ఇప్పుడు పోయినాక 2 సూదులు ఇప్పిస్తారు బట్ట నీకు. తిన్నా అన్నం? తినలే. నేను తిన్నా. టమాటా పచ్చడి పెట్టింది, మంచిగా తిన్నా. ఇప్పుడైతే ఇంటికైతే పోతున్నాను. ఏమన్నా అడుగు అని ఏం అడుగుతలేవు. ఇప్పుడైతే ఇంటికైతే పోదాం. నడుదిగా చూడరు ఫ్రెండ్స్, పట్టుకోమంటే పట్టుకుంటలేదు. నడు. అదే సూదిపించుకుంటావా? మళ్ళీ రాత్రి వరకు జ్వరం ఎక్కువైంది అనుకో, మా అన్నకి సూదిపిస్తాం ఫ్రెండ్స్. చూడు అట్లనే మా డాడీ అయితే వ్యాన్ ఫీజు గురించి ఇట్లా మాట్లాడడానికి కూడా వచ్చిండు. అట్లనే అన్నీ తీసుకోవడానికి కూడా వచ్చిండు. ఇప్పుడైతే మేము ఇంటికి పోతున్నాం. ఎంత వెళ్ళ మాట్లాడుతుందో. ఇంటికాడ ఉంటావు కదా, బాగా చాక్లెట్ తినే అందుకని సర్ది అయింది. ఇప్పుడు నెత్తి నొప్పి వస్తుందని అన్నది. ఆ న్యూట్రల్ ఎట్లా తింటుంది? న్యూట్రల్లా అది డబ్బాలకి నాకుతుంది, ఇట్లా తీసుకెళ్ళి. ఇక ఇప్పుడైతే ఇంటికి పోదాం. నడువు ఇక నడువు, బేకరీ కాడికి తీసుకో. నడువు. అదే అది ఆకేను బో. మంచిగా బేకరీలో ఏమన్నా తిందామని నేను చూస్తుంటే ఎంత నువ్వు అంటే ఇప్పుడు నువ్వు తింటలేవా అని నేను తినొద్దు. చాలు. డాడీ ఇప్పుడు నువ్వు ఆమెకి ఇప్పిస్తావు, నాకు ఇప్పావా? నాకు తెలియదు. నాకు ఏదైనా ఒకటి ఇప్పి. ఇప్పుడు నాకు తెలియదు. నాకు ఏదైనా ఒకటి కావాలి ఇప్పుడు. బాయ్. అరే డాడీ ఇంకో బేకరీ ఉంది. అయ్యా నేను చూసినా మర్చిపోయినా. అరే ఏమి ఇప్పిస్తలేవు. మనం మస్తు ఓవర్ యాక్టింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. చేస్తున్నావు ఫుల్ ట్రాఫిక్ ఉంది. పట్టుకో. ఇగో చూడు ఫ్రెండ్స్, 2 బ్యాగులు. ఇక మళ్ళా బ్యాగ్ వేసుకొని బండి మీద కూర్చున్నా నేను. నా ఉంటే నా చేతులు మంచిగా ఉప్పుకుంటే పోతుంది. మా డాడీ బ్యాగ్ వేసుకొని వస్తుంది. అయ్యో 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 మనే అయ్యో. నేను ఎందుకు రావద్దు? మంచిగున్నారు. అబ్బా బ్యాగ్ బరువైతుంది. బ్యాగ్ వేసుకొని బండి మీద కూర్చున్నా. నడుములు అన్ని పోతున్నాయి. ఈమె గురించి ఫోన్ వచ్చింది. శాతగానామేనంట. నాకు తెలిసి రేపు పని చేపియాలని ప్లాన్ వేసినట్టుంది. రేపు పని చేయాలి కదా ఆమె. నేను ఛానల్ లో గెలిచిన. ఏడ్చింది, బగ్గ సడదైంది. మమ్మీ హెడేక్ వస్తుంది, నేను స్కూల్ కోరని పొద్దున్నే ఏడ్చింది. నేనే పంపించింది. ఎందుకంటే మళ్ళీ ముందు ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇంటికాడ నువ్వేం చేస్తావు? ఇంటికాడ పడుకుంటావు, లేకపోతే ఫోన్ చూస్తావు, టైం కు తినవు, ఏం లేదని. సో ఫ్రెండ్స్ చూడరు, మా ఆయనకైతే ఇంకా హెడేక్ వస్తుంది అనేసి, జ్వరం వచ్చిందని అయితే ఫోన్ చేసి స్కూల్ నుంచి. సో వాళ్ళ డాడీ అయితే పోయి తీసుకొచ్చిండు. ఇప్పుడే ఇంకా లంచ్ చేసినవారా? చేయలే. తిను లంచ్. తిను బిడ్డ, తిను. బేకరీ బేకరీ అంటుందా? మళ్ళా బండి కాదు, జ్వరం ఏం లేదు కదా, మరి ఎందుకు ఫోన్ చేసారు? పే అయితే ఏం కాలేదు. అప్పుడు కాలింది. మా దోస్తులు అన్నికి జ్వరం వచ్చింది, అన్నికి పే కాలుతుంది, అమ్మో ఫుల్ ఫీవర్ ఉంది, కీర్తన అంటుంది. చూడే ఫీవర్ ఉంది, పో ఏ సాడతానికి పో అంటుంది కీర్తన. జ్వరం వచ్చింది, రేపు పని చేపిస్తారా? కావచ్చు. రేపు పని చేయాలి ఏదైనా సరే.
నేను కష్టపడి తిన్నా నేను. ఏం లేదు పాపం మా జ్వరం అంటే ఇప్పుడు పని చేయదా రేపు? మంచిగా ఉండవు ఇక. నేను ఎందుకు చేస్తా? నేను గెలిచినా నేను చెయ్య అనే అబ్బు భయమ్మనే. అయ్యో ప్రేమ పొంగిపోతున్నాయి, ప్రంగిపోతున్నాయి ప్రేమ ప్రంగి మసులుతుంది. అయితే నేనేం చేయాలి? రిషిత జెండు బాబీ తినొస్తుందంట. కామెడీ చేసేది మీతో అక్కలందరూ కలిసి ఫస్ట్ కామెడీ చేసారు, దాని తర్వాత ఇక పాపం అని ప్లాన్ అంతా ఇలా స్కూల్ పోద్దని ఉండే కదా. పొద్దున్నే ఏడిచింది నేను స్కూల్ పోను, నాకు సరదా అయింది, నాకు నెత్తిన వస్తుంది. ఏడిచింది అదే జలుబు ఉంది కదా అందుకే జలుబెందుకైంది? జలుబెందుకయ్యింది? న్యూట్రెల్లా తింటే అది మంచిగా తిన్నది. నాకు కూడా అయింది సర్ది. అమ్మనే ఏ మంచిగా నువ్వు కష్టపడా నేను కిందికి పట్టుకోపోయినా పైకి పట్టుకోపోయినా ఏడుతుంది పాపం. ఎందుకు ఏడిపిస్తారు ఆమె అట్లా? మీరు బాగానే ఉన్నాం మేము. అంతా బ్యాడ్ గర్ల్స్. బ్యాడ్ గర్ల్స్ అన్నం తినిపిస్తలే, ఏడవద్దు. ఒకసారి ముఖం చూపించాను. ముఖానికి అడ్డు పెట్టకు. లేమ్మా ఇంకా ఇట్లా మంచిగా మసాజ్ చేస్తా నీకు. హెడ్కి మసాజ్ చేస్తా ఏమంటది. తిందులే, తినకపోతే ఎక్కువ వస్తుంది. తిందులే అమ్ములు నువ్వేమన్నా సతాయించు. తిందులే, తినకపోతే ఎక్కువ వస్తుంది. మళ్ళీ తినిపిస్తలే లేమ్మా.